తెలంగాణ ఒక అగ్నిగుండంలాగా వ్యాపించి అనేక మంది హత్యలు చేసుకున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అనేక మంది అమరవీరులు అయినప్పటికీ కూడా తెలంగాణని ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఏవో రకరకాల ఉపశమనాలు కలిగించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా చేసినప్పటికీ కూడా చేయలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి రాకుండా ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేసింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం చేసింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇవాళ తెలంగాణకి సరైనటువంటి టైంలో సరైనటువంటి రీతిలో ప్రజల ఆకాంక్షల్ని ఆవిష్కరించలేదనేటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత మోదీ గారు, మా ఆచార్య గారు కూడా ఉన్నారు, మోదీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా పార్లమెంట్ లో జరిగిందంతా కూడా ఒక ట్రాష్ గా, లేకుంటే అదేదో తొందరపాటు చర్యగా, చాలా హడావిడిగా జరిగింది, తలుపులు మూసేది జరిగింది, తల్లి మరణించింది, శిశువు జన్మించింది అనేటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఒక రకంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ సోనియా గాంధీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కలిసినాం. సోనియా గాంధీ, నేను జేఎస్ నాయకురాలుగా, జేఎస్ నాయకునిగా, మా కోదండరామ్ నాయకత్వంలో ఆ రోజు అందరం జేఎస్సీ వాళ్ళం మొత్తం పోయి ఆమె అన్నది ఒకటే, నేను ఏ రాజకీయ పార్టీల ఉద్యమాల కంటే కూడా అనేక మంది పిల్లలు అసువులు బాస్తా ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు మమ్మల్ని అంతా కలవర పెడతా ఉన్నాయి అని చెప్పి ఆ రోజు డెఫినెట్ గా తెలంగాణ వైపు ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట ఇచ్చినటువంటి స్వయం సందర్భాన్ని నేను చూసిన. కాబట్టి ఇవాళ దయ్యమనో దేవతనో అనే కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఆ రోజు అనివార్యంగా ఆవిష్కరించి ప్రజా ఉద్యమాలకు తలొగ్గిందని